దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. నిందితులు అత్యంత ప్రమాదకరమైన రీతిలో వ్యవహరించారని, మద్యంలో కొకైన్ కలుపుకుని సేవించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసులు ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు బుల్లెట్ శబ్దం వచ్చిందని, అయితే ఆ సమయంలో మీరు కాల్ చేయండి, ఏం జరిగినా బాధ్యత నాది అంటూ ఒక వాయిస్ వినిపించినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో శనివారం ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందనే పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ ప్రభుత్వ ఈగల్ అధికారులు, అలాగే లోకల్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఆ ఫామ్ హౌస్ లోకి వెళ్లారు. తాము వెళ్లేలోపు అక్కడ పార్టీ జరుగుతుంది అని, తాము ఫామ్ హౌస్ లోకి ప్రవేశించిన సమయంలో ముందుగా బుల్లెట్ శబ్దం వినిపించిందని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వెంటనే తాము అప్రమత్తమై మేము పోలీసులం, కాల్పులు జరపవద్దు అని గట్టిగా హెచ్చరించామని, అయితే ఆ హెచ్చరికల తర్వాత కూడా మరో 2 సార్లు కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఆ సమయంలో మీరు కాల్పులు జరపండి, నేను మొత్తం చూసుకుంటాను, ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా ఓ వాయిస్ వినిపించిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఫామ్ హౌస్లోకి వస్తున్న తమను భయభ్రాంతులు గురి చేసేందుకు నిందితులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకుని పారిపోవాలని ప్లాన్ చేశారని, కాల్చడం ద్వారా పోలీసుల్ని తీవ్రంగా గాయపరచాలని అనుకున్నారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పార్టీలో ఉన్నవాళ్లు లిక్కర్తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నారని, సెకండ్ ఒపీనియన్ కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ మళ్లీ రక్త పరీక్షలు చేయించినట్టు పోలీసులు తెలిపారు. రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని, డ్రగ్ కేసులో మొత్తం 6గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. 6గురికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందులో 3గురిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు పాజిటివ్ వచ్చినప్పటికీ ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చి పంపించేశారు పోలీసులు. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు జడ్జి.